బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే రాజీవ్ గాంధీ హనుమంతు సార్ ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మన ఆర్మూర్ రెవెన్యూ విధుల అధికారి శ్రీ రాజగారు సార్ని ఆహ్వానించడం జరుగుతుంది. మన మోటార్ మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాస్ సార్ని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎంపీలు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళు పెంచండి ఈ దేశ ప్రజలకు అందించిన రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకొని 76 వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రజాపాలన ఇంధనమ్మ రాజ్యం ఈరోజు 4 నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపడుతుంది. మీ రేవంతన్నగా మీ ఆశీర్వాదం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 13 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ ఈనాడు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజాపాలనలో నిరంతరం శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలనను అందిస్తూ రైతు భరోసా, నిరుద్యోగ సమస్య పరిష్కారము, అదేవిధంగా వరికి బోనసు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను ఈరోజు మనం అమలు చేసుకోవడమే కాకుండా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500 రూపాయల సిలిండర్ని ఈరోజు ఆడబిడ్డలకు అందజేస్తూ ఈ ప్రజాపాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. ఈరోజు రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒకటొకటిగా పరిష్కరిస్తూ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, అదేవిధంగా బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈరోజు మీ ఆశీర్వాదం, మీరు అండగా నిలబడబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈరోజు ముఖ్యంగా ఎంతోమంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము, అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతు భరోసాలో ఈరోజు సంవత్సరానికి 12,000 రూపాయలను మనము ఈరోజు రైతుల ఖాతాలో వేసుకోవడం జరుగుతుంది. ఆనాడు ఆకాశమే హద్దుగా 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు మనం ఇచ్చుకోవడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈరోజు పేదల కళ్ళల్లో వెలుగు చూడడానికి, పేదలను ఒక ఇంటి వాళ్ళని చేయడానికి ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలను కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను, నిరుపేదలను, దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాలను, మైనారిటీలను, మహిళలను సంక్షేమ పదం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో
లక్షలాది నిరుద్యోగ యువకులకు ఈరోజు ఒక ఆనందాన్ని అందించడం జరిగింది. ఇందాక మన ఆడియో సార్ చెప్పినట్టు ఈ 4 పథకాలు కూడా ఇప్పుడు మన గ్రామంలోని అందరూ లబ్ధిదారులు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని కవర్ అయ్యే విధంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. వేళ ఏదైనా సందర్భంలో ఎవరైనా మిస్ అయినా కూడా బట్టి లబ్ధిని అందించడానికి తదుపరి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇది ఇద్దరితో ముగిసిపోయే కార్యక్రమం కాదు కాబట్టి అందరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుని ముందుకు రావాలి. పెద్దలు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మన గ్రామానికి రావడం మనకు గౌరవంగా మనం భావిస్తున్నాం. మీరు వచ్చినందుకు మేము మీకు థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఇప్పుడు గౌరవ కలెక్టర్ సార్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు ఐఏఎస్ గారు మాట్లాడతారు. ఉద్దేశం కులవృత్తులతో సత్కరించాలని చెప్పేసి భావిస్తున్నాం సార్. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళకి మోటాడు గ్రామ ప్రజలు నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన. ప్రజాపాలన పథకాల ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి మన ఆర్డీఓ గారు శ్రీ రాజగౌడ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల క్రమం ఈరోజు మన దుర్గం గ్రామంలో ఈ 4 ప్రభుత్వ ప్రాధాన్యత స్కీమ్స్ను ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఇతర అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులు, ఈ గ్రామ పెద్దలు, అదేవిధంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రైతు భరోసా, తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ నేస్తం, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, తర్వాత రేషన్ కార్డులు, ఈ 4 స్కీమ్స్ సంబంధించి మనం గత ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి గత నెల నుంచి పంచాయత్ సెక్రటరీలు ప్రజాపాలన ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటింటికి తిరిగి కూడా మీ దగ్గర నుంచి సమాచారం తీసుకొని మొబైల్ ఫోన్లో యాప్ ద్వారా అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్స్, అదేవిధంగా మన కుటుంబ సర్వే చేసినటువంటి అప్లికేషన్స్, తర్వాత అంతకుముందుకు మెమరైజేషన్ కోసం కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు కానీ, కొత్తగా పిల్లలు జన్మించినటువంటి వాళ్ళు కానీ అడిషన్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి పంపించడం జరిగింది. తర్వాత ఈ 4 స్కీమ్స్కి సంబంధించి జాబితాలు ఏవైతే ఉన్నాయో అర్హులైనటువంటి జాబితాలు కూడా గత వారంలో ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి అదందరూ కూడా చదివి వినిపించడం జరిగింది. అందులో ఏమైనా ఆబ్జెక్షన్స్ వస్తే కూడా వాటి మీద కూడా వెరిఫై చేయడం జరిగింది. మన గ్రామ సభ జరిగిన ఉన్నటువంటి అప్లికేషన్స్ కూడా మళ్ళీ నిన్న ఈ రోజు కొన్ని బ్యాలెన్స్ ఉంటే ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. సో అధికార యంత్రాంగం అంతా కూడా గత 10 రోజుల పాటు మీ గ్రామానికి సంబంధించినటువంటి సమస్య సమాచారం తీసుకొని ఈరోజు అర్హులుగా గుర్తించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ 4 స్కీమ్స్కి సంబంధించి ఇక్కడ పంపిణీ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా. సో ఈ సందర్భంగా ప్రజలకు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ 4 స్కీమ్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజుతో ఐడెంటిఫైడ్ కాదు. ప్రభుత్వం యొక్క లక్ష్యం స్పష్టంగా ఉంది. అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారునికి కూడా ఈ 4 స్కీమ్స్ అందించడం జరుగుతుంది. ఇది ఒక నిరంతరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఒకవేళ ఈ అప్లికేషన్స్ ఇచ్చే టైంలో కానీ, ఎంక్వైరీ టైంలో కానీ వాళ్ళలో ఊళ్ళలో ఉండకపోవచ్చు, లేదా ఆరోగ్యం వాళ్ళకి హాస్పిటల్స్ పోవచ్చు, ఏమైనా పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇట్లా వీళ్ళ వాళ్ళు ఇచ్చుకోలేకపోతే తర్వాత కూడా మనకి మండలంలో ప్రజాపాలన సేవా కేంద్రం ఉంది, అందులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైనా చదువు రాని వాళ్ళు నిరక్షరాస్యులు ఎవరు ఉంటే గ్రామంలో ఉన్న పెద్దలు కానీ, యువకులు కానీ అలాంటి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకు కూడా లబ్ధి అందేటట్టుగా చూడాలి. సో ప్రభుత్వం యొక్క అంతిమ ఉద్దేశం ఏంటంటే, అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారుని కూడా ఈ స్కీమ్స్ అందజేయాలనేటువంటి ప్రభుత్వ యొక్క లక్ష్యం. అదే సమయంలో అనర్హులకు కూడా ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కూడా చూడాల్సినటువంటి బాధ్యత మా అధికారులతో పాటు గ్రామస్తులందరిపైన కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రారంభించినటువంటి 4 స్కీమ్స్ను ఇప్పుడు జాబితాలో ఉన్న వారికి అందజేయడం జరుగుతుంది.
ఇంకా కూడా ఎవరైనా మిస్ అయిన అనిపిస్తే కూడా మనకి వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ చేసి ఈ కంటిన్యూస్ ప్రాసెస్ గా అందజేయడం జరుగుతుంది. ఈ అంశాన్ని ప్రజలందరూ కూడా దయచేసి గుర్తించాలని కోరుతూ ఇంత మంచి కార్యక్రమానికి, ప్రశాంతంగా ఉన్నటువంటి కార్యక్రమానికి, ఈ గ్రామానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి తహసీల్దార్కు, ఎంపీఓకి, కలెక్టర్ గారిని మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనకి రిపబ్లిక్ డేతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడుతున్న ఈ 4 స్కీమ్స్ ఏవైతే కొత్తగా మనకి లాంచ్ చేస్తున్నారో, సో ఈరోజు ఈ స్కీమ్స్ లాంచింగ్కి ఈ మోటార్ మండల్లో గోపాల్ విలేజ్కి నాతో పాటు ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్న ఆర్డీఓ గారికి, మండల స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ, తహసీల్దార్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఏపీఓ, ఇతర అధికారులు మరియు సిబ్బంది, ఇక్కడికి విచ్చేసిన విలేజర్స్, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. సో మనకి ఆర్డీఓ గారు చెప్పారు, అదేవిధంగా మీ అందరూ కూడా లాస్ట్ 10 days నుంచి కూడా ఈ గ్రామ సభలు, ఈ స్కీమ్స్ గురించి వెరిఫికేషన్ అన్ని జరుగుతూ ఉన్నాయి. సో మనకి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఈ 4 స్కీమ్స్ కూడా ప్రతి మండలంలో ఒక జీపీలో ఈరోజు లాంచ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా మోటార్ మండలంలో మనకి ఈ గ్రామ పంచాయతీలో ఈరోజు ఈ స్కీమ్స్ అన్ని లాంచ్ చేస్తున్నాము. సో మీ అందరికి కూడా అంటే ఇందిరమ్మ ఇల్లు, ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు మనకి ఈ గ్రామంలో శాచురేషన్ మోడ్, అంటే ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనము ఈ విలేజ్లో ఉన్న బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడము, అదేవిధంగా నిన్న కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా అంటే రైతు భరోసా అంటే మీకు తెలుసు, మనకి ఎకరానికి 6,000 రూపాయలు. మనం ఏమంటే ఏవైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో అవి తీసేసి మిగిలిన మీరు పంట పండిస్తున్న భూములన్నిటికీ కూడా ఎకరానికి 6,000 రూపాయలు రేపు ఈరోజు ఆ సెలవు కాబట్టి రేపు మీ అకౌంట్స్లో పడుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా, అంటే మనకి వ్యవసాయము ఉన్న వాళ్ళకైతే రైతు భరోసాలో భూమి పడుతుంది, కానీ వ్యవసాయ భూమి లేని వారి గురించి, వ్యవసాయ భూమి లేకుండా ఏదైతే మనకి ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డులు ఉన్నాయో వాళ్ళకి కూడా 20 రోజులు పనిచేసిన వాళ్ళకి కూడా 6,000 రూపాయలు, ఫ్యామిలీకి 6,000 చెప్పులు కూడా మనకి క్రెడిట్ అవుతాయి. సో ఇప్పుడు మీ విలేజ్లో చూసుకుంటే 108 ఫ్యామిలీస్, అంటే భూమి లేకుండా మనకి ఎన్ఆర్ఈజీఎస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో 108 ఫ్యామిలీస్కి కూడా 6,000 రూపీస్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు, సో ఈరోజు మీకు కొత్త రేషన్ కార్డు ఫ్యామిలీకి ఇస్తారు. అదే కాకుండా మనకి మీరు చాలా మంది ఎడిషన్స్ అప్లై చేసుకుని ఉంటారు, అంటే మా ఫ్యామిలీలో ఆల్రెడీ 3 మెంబర్స్ ఉన్నారు, ఒక మెంబర్ యాడ్ కావాలి. అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరైనా మ్యారేజ్ అయితే కొత్తగా వచ్చే ఎడిషన్స్ అనేవి కూడా అది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఎలాగో జరుగుతూ ఉంటుంది. బట్ ఇంతవరకు ఎవరికైతే ఫ్యామిలీస్కి కార్డ్స్ లేవో వాళ్ళకి కూడా మనకి రేషన్ కార్డ్స్ 54 ఫ్యామిలీస్కి ఈ శాంక్షన్ అయింది, వాళ్ళకి ఇస్తాము. సో ఇది ఇంకా మిగిలినవి ఏవైతే మనకి కొంతమంది మీ సేవలు అప్లై చేసుకున్నారో అది కూడా మనకి ఎంక్వైరీ అవ్వగానే అది కూడా మనకి ఆటోమేటిక్గా ఆ ఎడిషన్స్ అవన్నీ కూడా జరుగుతుంది. సో అదేవిధంగా ఇందిరమ్మ హౌసెస్ కూడా 66 మెంబర్స్, అంటే 66 మెంబర్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇందిరమ్మ హౌసెస్ ఈరోజు శాంక్షన్ ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అంటే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఏవైతే వస్తున్నాయో ఆ ఇందిరమ్మ హౌసెస్ కూడా మనకి స్టేజ్ వైజ్ పేమెంట్ అనేది ఉంటుంది. సో మీరు ఏ విధంగా అయితే హౌసెస్ స్టార్ట్ చేసుకుంటారో, స్టార్ట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ ప్రోగ్రెస్, అంటే పింక్ పడిన తర్వాత కొంత అమౌంట్, స్లాబ్ పడిన తర్వాత కొంత, వాల్స్ అవి అయిన తర్వాత కొంత, అలాగా మనకి 4 స్టేజెస్లో అమౌంట్ అనేది 5 lakhs అనేది కూడా వేదిక మీద ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టుగా 5 మందికి మాత్రం మొదట అందించడం జరుగుతుంది. మిగిలిన వారికి వెనకాల అరేంజ్ చేసినటువంటి కౌంటర్లో
ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ 5 ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వారికి వచ్చిన మంజూరీ పత్రాన్ని కలెక్ట్ చేసుకుని వెళ్ళాలని కోరుతున్నాం. పూరం లక్ష్మి గారు, పూల నారాయణ గారు, కర్ణాల ముత్యం లక్ష్మి, రాజముత్యం, పూల రాజముత్యం, పచ్చ దేవన్న 5 వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఇందులో ఆత్మీయ బలాలకు సంబంధించిన లబ్ధిదారులు సిద్ధంగా ఉండాలి. మక్కల శిరీష, దోర్పల్ గంగహర్, గాయని లక్ష్మి, వాల్గోట్ లక్ష్మి, బొడియ బుచ్చమ్మ 5 కూడా రెడీగా ఉండాలి. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు. ఓ కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట, సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు, కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్న రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. ఎనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన. చంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా, పేద గుండెల్లోన దేవుడే మల్లా. అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ, రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే. ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు, దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట. గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా, నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్నా రేవంతు. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. ఒకడే ఒంటరిగా అడుగేసిందంట, వేలాది గుండెల్లో కొలువైందంట.
ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట, వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే, ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట, అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట, అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుంటే అన్నా రేవంతు, కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు, ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు, బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నా రేవంతు, ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు. ఈరోజు మనకి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనకి 31 రెవెన్యూ మండలాల్లో కూడా 31 గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో 31 గ్రామ పంచాయతీల్లో కూడా ఈరోజు 4 పథకాలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డు కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ స్కీమ్స్ అన్నీ కూడా శాచురేషన్ మోడ్, అంటే విలేజ్లో ఉన్న ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరూ కవర్ అయ్యే విధంగా మనం శాచురేషన్ మోడ్లో ఈ స్కీమ్స్ అనేది లాంచ్ చేసుకున్నాము. అదేవిధంగా ఏ ఒక్క ఇనెలిజిబుల్ బెనిఫిషరీ కూడా మనకి రాకుండా మనం ముందుగా సర్వే చేసుకున్నాము. అదేవిధంగా గ్రామ సభలో వచ్చిన దరఖాస్తులు కూడా ఇంకోసారి మనము సర్వే చేసుకొని ఫైనల్గా బెనిఫిషరీ లిస్టు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఈరోజు బెనిఫిషరీస్ అందరికి కూడా శాంక్షన్ ప్రొసీడింగ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఏదైతే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఉంటుందో, సో రైతు భరోసాలో భూమి ఉన్న వాళ్ళకి, అదేవిధంగా యారబుల్ ల్యాండ్, నాన్ యారబుల్ కాకుండా వ్యవసాయానికి యోగ్యమైన భూమికి మాత్రమే మనం రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వే చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మనకి ఆల్మోస్ట్ 1 month లాంగ్ సర్వే చేసుకొని మనకి ఏవైతే సర్వే ఉన్నదో దాన్ని కూడా గ్రామ సభలో డిస్కస్ చేసిన తర్వాత సో ఫైనల్గా మనము ఫైనల్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అయితే లాంచింగ్ అవుతుందో మన జిల్లాలో కూడా ఈ 31 గ్రామ పంచాయతీల్లో కూడా మనకి అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు సమక్షంలో ఈరోజు బెనిఫిషరీస్కి శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు, కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట, సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట, కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు, కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ
బిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్నా రేవంతు ధన 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 దర్వుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా యనుముల రేవంతు యనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన చంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్నే ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే. ఈరోజు మా మోతాడ్ మండల్ దోన్పల్ గ్రామంలో మా గ్రామంని స్పెషల్గా ఎంచుకోవడం జరిగింది. ప్రజాపాలనలో మా దోన్పల్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు 6 గ్యారెంటీలు చెప్పారో 6 గ్యారెంటీల అమల్లో భాగంగానే ఈరోజు రైతు భరోసా కింద మా ఊరు గ్రామానికి 391 మందికి కుటుంబాలకు రైతు భరోసా వర్తింపజేయడం జరిగింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 108 మందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. రేషన్ కార్డు పంపిణీలు కొత్తగా మా గ్రామంలో 54 మందికి ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు మా దోన్పాల్ గ్రామంలో 66 మందికి ఇలా శాంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీనికి మేము పక్షపాతగా చూడలేము. మా దోన్పాల్ గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అని కూడా ఎవరికి కూడా చూడకుండా మా దోన్పాల్ గ్రామంలో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారికే ఇవ్వాలని మేము అధికారులకు పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము మోతాడ్ మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున దోన్పాల్ గ్రామంలో ఈరోజు మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము.